హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఎండలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి కదండి. సో హెల్త్ గురించి అయితే చాలా కేర్ తీసుకోవాలన్నమాట. మనం తీసుకునే డైలీ డైట్లో ఒంటికి చలువ చేసి, అలాగే ఎండ వల్ల వచ్చే నీరసాన్ని తగ్గించేలా మంచి న్యూట్రియన్స్తో నిండిన హెల్తీ ఫుడ్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో అందులో భాగంగానే ఈరోజు నేను చూపించబోయే ఈ రెసిపీ అనమాట. చాలా హెల్దీ అండి, అండ్ అలాగే చాలా టేస్టీ అనమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, సూపర్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఇప్పుడైతే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకొని ఒక 2 సార్లు నీట్గా కడిగి తీసుకోవాలండి. సో ఇలా బాగా నీట్గా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నీళ్ళనేది యాడ్ చేసుకుందాము. ఈ సగ్గుబియ్యం మునిగి పైకి తేలేంత వరకు నీళ్ళని పోసుకొని వీటిని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. అరగంట తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి. ఇవి పచ్చి పాలైనా తీసుకోవచ్చు, లేదా కాచిన పాలైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలల్లో పొంగొచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఈ లోపు అయితే మనము మిగతా ప్రాసెస్ని చూద్దాము. వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు కస్టర్డ్ మిక్స్ని తీసుకోండి. ఈ కస్టర్డ్ మిక్స్ అయితే వెనిలా ఫ్లేవర్ తీసుకోండి. వెనిలా ఫ్లేవర్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఇందులోకి 1/2 కప్పు వరకు పాలని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఉండలేమి లేకుండా ఇలా స్పూన్తో చక్కగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిక్స్ని అయితే ఇప్పుడు రెడీగా పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనకు పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయండి. సో ఇలా పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఆ మీగడంతా పాలల్లో కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద పాలని చక్కగా మరిగించుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు మరిగించుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మీగడ కట్టకుండా ఇలా స్క్రాప్ చేసుకుంటూ మరిగించుకున్నట్లయితే పాలు చక్కగా మరుగుతాయి అన్నమాట. ఇలా పాలని బాగా మరిగించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి తీసుకున్న ఈ సగ్గుబియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సగ్గుబియ్యం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. సగ్గుబియ్యం ఉడకటానికి ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టి తీసుకున్నాం కాబట్టి ఒక 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే సగ్గుబియ్యం అనేవి చాలా తొందరగా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోతాయి. అలాగే ఇందులో మనం వేసిన పాలు కూడా ఫుల్ ఫ్యాట్ పాలని తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే చిక్కటి గేదె పాలు తీసుకున్నానండి. చూడండి, సగ్గుబియ్యం అయితే చక్కగా ఉడికిపోయాయి. నేను మీకు చెక్ చేసి చూపిస్తాను. సో ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా సగ్గుబియ్యాన్ని ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ కస్టర్డ్ మిక్స్ యాడ్ చేసే ముందు ఇంకొకసారి స్పూన్తో బాగా కలిపి ఆ తర్వాత యాడ్ చేసుకోండి. దీన్ని యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇందులో బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే ఇందులో ఇలా మనకు బబుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. చూడండి, మనకు ఈ మిక్స్ అనేది ఇలా కోటింగ్ కన్సిస్టెన్సీలో ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇప్పుడు ఈ పంచదారని కూడా ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసము ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుందాము. ఒక 1/4 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి, సరిపోతుంది. ఇలా యాలకుల పొడిని కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఎక్కువసేపు ఉడికించకూడదండి. జస్ట్ ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని అలాగే ఉంచేయకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతున్నట్లయితే పైన మీగడ కట్టకుండా మనకు ఈ కస్టర్డ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. చూడండి, ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది. ఇది కంప్లీట్గా చల్లారేసరికి మనకు కన్సిస్టెన్సీ ఇలా కొంచెం థిక్గా ఉంటుందండి. ఎందుకంటే ఇందులో మనం సగ్గుబియ్యం కూడా వేసాం కాబట్టి కొంచెం థిక్గానే ఉంటుంది. లేదా మీకు కొంచెం పల్చగా కావాలనుకుంటే కొద్దిగా పాలనైనా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇందులోకి అయితే మనము ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. ఒక మీడియం సైజు యాపిల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి.
నెక్స్ట్ సేమ్ క్వాంటిటీలో ద్రాక్ష పళ్ళని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక మీడియం సైజు దానిమ్మకాయ గింజల్ని తీసి ఆ దానిమ్మకాయ గింజల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక అరటిపండు తీసుకుంటే సరిపోతుందండి. అరటిపండుని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. పావు కప్పు వరకు జీడిపప్పుని వేసుకోండి. అలాగే పావు కప్పు వరకు బాదం పప్పుని వేసుకోండి. ఈ రెండింటిని ఇలా సన్నగా కట్ చేసుకుని అంటే చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కర్బూజా గింజలండి, వీటిని కూడా ఒక పావు కప్పు వరకు వేసుకోండి. ఇందులోకి కర్బూజా గింజల టేస్ట్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇలా అన్నింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఈ కస్టర్డ్లో బాగా కలిసేలా ఇలా చక్కగా కలుపుకోవాలి. చూడండి, అన్నీ కలిసిన తర్వాత మనకు ఎంత క్రీమీగా అసలు ఎంత యమ్మీగా కనిపిస్తుందో అంతే టేస్టీగా ఉంటుందండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మనం దీన్ని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలనుకుంటే మౌల్డ్స్లోకి యాడ్ చేసుకొని కుల్ఫీ లాగైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇలా 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఇప్పుడు సర్వ్ చేస్తున్నానండి. చూడండి ఎంత యమ్మీగా ఉందో. టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఇలా హెల్తీగా ట్రై చేసి పిల్లలకి తప్పకుండా పెట్టండి. చాలా హెల్తీగా ఉంటారండి మనం ఇంట్లోనే ఇలా చేసి పెట్టినట్లయితే. బయట కొనే కంటే ఇంట్లో చేయడమే బెస్ట్ కదండి. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, చూశారు కదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.